హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్. ఈరోజు ఈ వీడియోలో మీరు చూస్తున్న బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి, ఏ విధంగా సైడ్ ఫిట్టింగ్ చేసుకోవాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఈ వీడియోలో చూద్దాము. అదే విధంగా దీని కటింగ్ కనుక కావాలి అని అనుకుంటే ఆల్రెడీ పోస్ట్ చేసినాను చూడండి. దానికోసం ఇక్కడ నార్మల్ మిషన్ నార్మల్ పాదంతోనే నేను థ్రెడ్ పైపింగ్ అనేది వేస్తున్నాను. ఒకవేళ మీకు రాకపోతే ఆల్రెడీ ఛానల్లో వీడియో పోస్ట్ చేసినాను, దాని లింక్ కూడా యాడ్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఫస్ట్ ఈ బ్లౌజ్ స్టిచ్ చేద్దాం. ఈ బ్లౌజ్ స్టిచ్ చేయడానికి అయితే ఇక్కడ గోల్డ్ కలర్ పైపింగ్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను చూడండి. నీట్గా అయితే కనబడుతుంది కదా. బార్డర్ కూడా మనకి ఇదే కలర్ ఉంది, అందుకోసం ఈ విధంగా తీసుకున్న తర్వాత ఫస్ట్ మనం లైనింగ్ ఇదిగోండి, ఇది బ్యాక్ సైడ్ పార్ట్. ఈ బ్యాక్ సైడ్ పార్ట్కి మనం ఫస్ట్ పైపింగ్ అయితే వేసేసుకున్నాం చూడండి ఒకసారి. సో ఎప్పుడు పైపింగ్ వేసినా కూడా మనం లైనింగ్కి మాత్రమే పైపింగ్ వేయాలి. ఇక్కడ మనకి మూలల దగ్గర పైపింగ్ కరెక్ట్గా రాకపోతే ఫస్ట్ ఏం చేయాలి అంటే లైనింగ్ పైన పైపింగ్ ఈ విధంగా సెట్ చేసేసుకొని సూది కిందికి పెట్టి ఇట్లా మిషన్ పాదం పైకి లేపినాం అనుకోండి, మనం క్లాత్ ఏంటంటే అటు ఫ్రీగా మూవ్ అవుతుంది. అప్పుడు మీకు పైపింగ్ అనేది ఈజీగా స్టిచ్ చేసుకోవడానికి ఉంటుంది. అంటే కొత్తగా నేర్చుకున్న రావట్లేదు అనుకునే వాళ్ళకైతే ఈ మెథడ్ అయితే బాగా యూజ్ అవుతుంది. నార్మల్గా రెగ్యులర్గా స్టిచ్ చేసే వాళ్ళకి వచ్చేస్తుంది, కానీ కొత్త వాళ్ళకి మాత్రం ఆ విధంగా అయితే ఫాలో అవ్వండి. ఓకే, ఇప్పుడు మనం లైనింగ్కి స్టిచ్ చేసుకున్నాం కదా, లైనింగ్ పైన మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టేసేయండి. సో ఇప్పుడు ఇది పెట్టేటప్పుడు ఇది ఏదైతే మనకి బయటికి కనబడాలో అదే ఫస్ట్ దీనికి జాయింట్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన కరెక్ట్గా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇలా దీనిపైన పెట్టేసి మళ్ళీ రివర్స్ తీసేసుకొని స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు స్టిచ్ చేసే పెట్టేటప్పుడు మరి ఎట్లా వస్తుంది అంటే వచ్చేస్తుంది నార్మల్గానే, ఎందుకంటే మనకి ఇక్కడ ఫింగర్స్ ఇట్లా టైట్గా పట్టుకుంటే మనకి ఎక్కడ స్టిచ్ ఉన్నది అనేది తెలుస్తుంది. అక్కడనే కుట్టేసుకుంటూ వచ్చేస్తే అయిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత లోపల సైడ్ ఏమన్నా మెయిన్ ఫ్యాబ్రిక్ ఇట్లా ఎక్స్ట్రా ఉందనుకోండి, దాన్ని మొత్తం ఈ విధంగా కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఇట్లా కట్ చేసేసుకొని ఇక్కడ మూలలు ఉన్నాయి కదా, మూలల దగ్గర పర్ఫెక్ట్ షేప్ రావాలి అంటే ఇలా కచ్ మార్కులు అయితే పెట్టేసుకోండి. కచ్ మార్కులు పెట్టుకుంటే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది. ఇది ఓన్లీ రౌండ్ నెక్ అని కాదు, ఏ నెక్ కైనా ఈ విధంగా కచ్ మార్కులు పెట్టుకుంటే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది. చూడండి ఇప్పుడు ఇలా పెట్టేసుకున్నాం కదా, పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ లైనింగ్ కానీ మెయిన్ ఫ్యాబ్రిక్ కానీ దేనికి కూడా స్టిచ్ వేయాల్సిన అవసరం లేదు. నార్మల్గా ఇట్లా టర్న్ చేసేసుకుంటే సరిపోతుంది. లేదు అంటే ఒకసారి అయితే మీరు ఐరన్ చేసేసుకోండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం పైపింగ్ ఐరన్ కానీ లేదంటే ఫింగర్తో ఇట్లా టైట్గా అనేసుకుంటే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. అదేవిధంగా కుట్టు కూడా మనం ఎక్కడ వేయలేదు కదా, ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి సైడ్కి జాయింట్ చేసేసుకుందాం. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇది ఏం చేసినా మనం మొత్తం సైడ్కి స్టిచ్ వేసేసుకున్నాం. సైడ్కి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకున్నాం. నెక్స్ట్ అదే విధంగా బ్లౌజ్ యొక్క ఫ్రంట్ నెక్ మార్కింగ్ అయితే చేసేసుకున్నాం. ఇక్కడ ఫ్రంట్ నెక్ కోసం వచ్చేసి మనం స్టార్ నెక్ అయితే కట్ చేసుకున్నాం. ఇప్పుడు స్టార్ నెక్కి పైపింగ్ వేద్దాం చూడండి ఒకసారి. సో ఇక్కడ స్టార్ నెక్ అన్నాను కానీ కాకపోతే ఫ్రంట్ ఓపెన్ కదా, ఫ్రంట్ ఓపెన్కి కట్ చేసినాను. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే సేమ్ ఇంతకుముందు మనం ఏ విధంగా అయితే వెనకాల పాటు పైపింగ్ వేసి ఫోల్డ్ చేసామో ఇదే విధంగా దీన్ని కూడా పైపింగ్ వేసి రెడీ చేసి పెడతాను చూడండి ఒకసారి. ఇప్పుడు ఈ పార్ట్ పైపింగ్ వేసి మనం సైడ్కి జాయిన్ చేసి కట్ చేసి పెట్టి రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇది మెయిన్ పార్ట్. మళ్ళీ సైడ్కి మనకి ప్రిన్స్ పార్ట్స్ ఉంటాయి కదా, ఇవి ఎప్పుడు కట్ చేసేటప్పుడు మనం ఏం చేయాలి అంటే రెండు కూడా పక్క పక్కన పెట్టేసుకోవాలి. పక్క పక్కన పెట్టుకున్న తర్వాతనే ఇవి జాయిన్ చేయాలి. లేదు అంటే రెండు కూడా ఒకేసారి సైడ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఓకేనా, ఉక్స్ కజ్జ పట్టి కుట్టేటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉంటామో ఇది కుట్టేటప్పుడు అంతే జాగ్రత్తగా ఉండాలి. సో ఇప్పుడు ఇవి రెండు కూడా మళ్ళీ అవుట్లైన్ వేసేసి కట్ చేసేసుకుందాం. సో ఇక్కడ మనకి ప్రిన్స్ పార్ట్ అయితే మనం రెడీ చేసి పెట్టేసుకున్నాం చూడండి. ఇప్పుడు ఇవి రెండింటిని జాయిన్ చేద్దాం. ఏ విధంగా జాయిన్ చేయాలి అంటే ఇక్కడ జాయిన్ చేసేటప్పుడు మాత్రం క్లాత్ కిందిది కానీ పైనది కానీ ఏది కూడా అస్సలు కొంచెం కూడా లాగదు. జస్ట్ నార్మల్గా పట్టేసి స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి. చూడండి అసలు ఏది లాగకండి, జస్ట్ ఇట్లా ఫ్రీగా హ్యాండ్తోనే మూవ్ చేసేసుకోండి. చూడండి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్నాం కదా, స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ మనకి పర్ఫెక్ట్ షేప్ వస్తుంది. అయినా కూడా కొంచెం ఇట్లా ఖర్చులు వస్తుంది. అవి రాకుండా అంటే ముడత అనేది రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే ఇక్కడ మనం స్టిచ్ చేసాం చూడండి, ఈ స్టిచ్ చేసింది వచ్చేసి ఇలా కచ్ మార్కులు పెట్టేసుకోండి. ఇదిగోండి నేను ఎలా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా మీరు కచ్ మార్కులు పెట్టుకున్నారనుకోండి, మీకు షేప్ అనేది ఇంకా పర్ఫెక్ట్ కనబడుతుంది.
చూడండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకుంటే షేప్ అనేది ఇంకా నీట్‌గా అయితే కనబడుతది. ఓకే. ఇప్పుడు ఈ విధంగా కచ్ మార్కులు పెట్టుకున్నాం కదా! కచ్ మార్క్ పెట్టుకున్న తర్వాత దీనిపైన ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి. స్టిచ్ వేసేసుకున్న తర్వాత సేమ్ ఇది కూడా అదే విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలి. సో, ఇది స్టిచ్ వేసిన తర్వాత ఇక్కడ మధ్యలో ఒక డాట్ అయితే స్టిచ్ వేసేసుకోండి. ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇలా 2 పక్క పక్కన పెట్టేసుకోండి. హుక్స్ కదా పట్టీలేసేద్దాం. ఇప్పుడు ఇవి 2 సమానంగా ఉన్నాయి కదా! కొంచెం ఏమైనా ఎక్కువ తక్కువ అయితే చెక్ చేసుకోండి. ఎక్కడైనా మనం స్టిచ్చింగ్‌లో కొంచెం ఎక్కువ, కొంచెం తక్కువ తీసేసుకుంటే మనకి ఎక్కువ తక్కువ అయితే వచ్చేస్తది. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఎప్పుడు కూడా మనకు రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఈ విధంగా ఉంది కదా! దీన్ని ఇలా తిప్పేసుకోండి. ఈ విధంగా తిప్పినప్పుడు ఏంటి ఇటు మనకి రైట్ హ్యాండ్ సైడ్‌కి హుక్స్‌ల పట్టి, ఇటు కాజా పట్టి కుట్టేస్తాం కదా! ఇప్పుడు ఇది హుక్స్ పట్టి. ఇదేంటి కాజా పట్టి. సో, కాజా పట్టి అనేది మనకు బయటికి కనబడతది కదా! అందుకోసం మనము మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేస్తున్నాం చూడండి. ఓకే. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఫస్ట్ డైరెక్ట్ స్టిచ్ చేసేసుకోండి. ఇది మనకు బయటికి కనబడతది కదా! అందుకే స్టిచ్ చేసేటప్పుడు లోపల సైడ్ స్టిచ్ వేసేసుకోండి. ఇప్పుడు లోపల సైడ్ స్టిచ్ వేసుకున్నాం కదా! లోపల సైడ్ స్టిచ్ వేసింది ఇలా ఓపెన్ చేసి మళ్ళీ పైకి ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. స్టిచ్ వేసిన తర్వాత ఈ మూలలు ఉన్నాయి చూడండి. మూలలు ఈ విధంగా కొంచెం చిన్నగా కట్ చేసేసుకోండి. ఎందుకంటే మనకి ఇక్కడ మనం హుక్స్ గానీ, కాజా గానీ వస్తది కదా! అప్పుడు మనకి ఇబ్బంది అయితది. ఇప్పుడు దీన్ని ఈ విధంగా తీసేసుకొని డబుల్ ఫోల్డ్ చేసేసుకుంటే సరిపోతది. లోపలికి కొంచెం లోపలికి ఫింగర్స్‌తోని ఇలా టైట్‌గా పట్టేసి స్టిచ్ అయితే వేసేసుకోండి. ఈ విధంగా స్టిచ్ వేసేసినాం కదా! దీని తర్వాత ఇక్కడ మళ్ళీ ఇంకొకటి పావించు డిఫరెన్స్‌తోని ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి. ఎందుకంటే 2 స్టిచ్‌ల మధ్యలో మనము హుక్స్‌ల కాజాలనేవి కుడతాం కదా! అందుకోసం. కాజా పట్టి స్టిచ్ చేసుకున్నాం. కాజా పట్టి అనేది ఏంటిది? లోపలికుంటది. అవునా? సో, మనకు బయటికైతే కనబడదు కదా! అందుకోసం ఏం చేయాలి అంటే ఫస్ట్ కుట్టేటప్పుడు పైన సైడ్ కుట్టేసుకోండి. ఒకసారి ఫోల్డ్ చేసేసుకోండి. మళ్ళీ ఒకసారి ఫోల్డ్ చేసేసుకోండి. దీన్ని పైనుంది కదా! ఇది ఎక్స్‌ట్రా. ఈ ఎక్స్‌ట్రా అనేది కొంచెం లోపలికి ఫోల్డ్ చేసేసుకొని ఇలా మలిచేసి లోపల సైడ్ స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఒకదాని పైన ఒకటి పెట్టి చూసుకోండి. కొంచెం ఏమన్నా ఎక్కువ తక్కువ వచ్చిందా ఒకసారి చెక్ చేసేసుకోండి. ఎక్కువ తక్కువ వచ్చిందనుకోండి కట్ చేసేసుకోండి. ఇక్కడ చూడండి నేను ఇక్కడ ఇంతకుముందు క్రాస్‌గా ఉంది కదా అనేసి కట్ చేసినాను. అందుకే ఇది కట్ అయిపోయింది. ఈ విధంగా కట్ చేసేసుకోండి. మరి ప్రాబ్లమ్ ఏమన్నా కాదా అంటే ఏం ప్రాబ్లమ్ అయితే ఏం కాదు. అంటే నార్మల్‌గా ఇక్కడ ఇది ఎందుకు అయింది అంటే నేను ఇంతకుముందు ఇట్లా క్రాస్ కట్ చేసినాను. క్రాస్ కట్ చేయడం వల్ల అది లోపలికెళ్ళిపోయింది. అందుకే మనకి ఈ విధంగా అయితే వచ్చేసింది. ఓకే. ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసుకున్నాం కదా! ఈ విధంగా రెడీ చేసిన తర్వాత మనం కింది సైడ్ ఏం చేయాలి? పైపింగ్ వేసేసుకోవాలి. కింద పైపింగ్ వేసేసుకుంటే సరిపోతుంది. సో, ఇక్కడ ఏం చేయాలి? ఫస్ట్ పైపింగ్ వేసి తర్వాత స్టిచ్ వేసేసుకోవాలి. కానీ నా దగ్గర ఇక్కడ పైపింగ్ డోరీ అనేది తక్కువుంది. అందుకోసమే నేను పైపింగ్ ఏం వేయట్లేదు. డైరెక్ట్‌గా స్టిచ్ వేసేస్తున్నాను. చూడండి ఒకసారి నేను ఏ విధంగా ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా స్టిచ్ వేసేసుకోవాలి. సో, అదే విధంగా వెనకాల పార్ట్‌కి కూడా డాట్స్ కింద 1 ఈ విధంగా ఫోల్డ్ అయితే చేసేసాను. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత పైన మనకి షోల్డర్ పట్టీ కావాలి కదా! షోల్డర్ పట్టీ కోసం అయితే మనం ఈ విధంగా కట్ చేసేసుకున్నాం. అవునా? సో, అదే విధంగా ఇక్కడ లైనింగ్‌కి మన బార్డర్ కూడా ఉంది కదా! బార్డర్ కూడా కట్ చేసేసుకున్నాను. కానీ ఇక్కడ సైడ్‌కి సరిపోలేదు. ఈ సైడ్‌కి సరిపోలేదు కదా! దీన్ని ఈ విధంగా జాయింట్ అయితే చేసేద్దాం. ఫస్ట్ బార్డర్‌కి జాయిన్ చేసేస్తా. ఓకే. ఇక్కడ చూడండి కింద అయితే జాయిన్ చేసేసుకున్నాం కదా! జాయిన్ చేసేసుకున్న తర్వాత ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే దీనికి పైపింగ్ అనేది అటాచ్ చేయాలి. మరి పైపింగ్ ఎక్కడ అటాచ్ చేయాలి అనంటే చూడండి. ఇప్పుడు ఈ విధంగా ఉన్న ఇటు కార్నర్ ఉంది కదా! ఇదేమో మనకి చంక సైడ్‌కొచ్చేస్తది. ఇటు సైడ్‌కి మనము పైపింగ్ అనేది యాడ్ చేయాలి. ఇక్కడ పైపింగ్ వేసేటప్పుడు మాకు రావట్లేదు అని అసలు అనుకోకండి. ఎందుకంటే నార్మల్‌గా పైపింగ్ ఎవరికైనా వచ్చేస్తది. కాకపోతే ఒక చిన్న టిప్ అయితే ఉంటది. మనం పైపింగ్ డోరీ రెడీ చేసుకునేటప్పుడు క్లాత్ అనేది టైట్‌గా పట్టేసుకోవాలి అంతే. సో, ఈజీగానే వచ్చేస్తది. అది లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తున్నాను. ఒకసారి ఏ విధంగా వచ్చింది అనేది ఒకసారి చెక్ చేసుకోండి.
విధంగా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇది ఓపెన్ చేసేసుకోండి. ఇక్కడ ఆల్రెడీ మనకి మిడిల్ పాయింట్ అనేది మనం కటింగ్లోనే ఖర్చు మార్క్ పెట్టేసుకున్నాం. లేదు అంటే ఇక్కడ ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. ఓకే, నాకైతే కనబడుతుంది, మీకు కనబడట్లేదు కావచ్చు అని ఇక్కడ ఉంది. సో ఇప్పుడు ఇది ఓపెన్ చేసుకున్న తర్వాత ఓకే, ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ చేసేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ పార్ట్ కదా, బ్యాక్ సైడ్ పార్ట్కి ఇదిగో ఇప్పుడు ఇది ఉందా, ఇది కరెక్ట్గా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పైపింగ్ అనేది ఈ ఇది ఉందా, మనం కట్ చేసుకునేటప్పుడు 1/2 ఇంచ్ మార్జిన్ తీసుకున్నాం కదా, ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోండి. సో ఇప్పుడు ఇక్కడ నుండి ఇలా స్టిచ్ వేసేసుకుంటాం. అవునా, ఎక్కడి వరకు ఇది ఎక్కడి వరకు ఎండ్ అవుతుందో అక్కడ వరకు ఇలా స్టిచ్ అయితే వేసేసుకోండి. ఓకే, ఇక్కడ స్టిచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ జాయిన్ చేసుకోవాలి కదా. ఇక్కడ జాయిన్ చేసుకోవడానికి చూడండి, ఇప్పుడు ఇది ఉందా, సేమ్ ఇక్కడ కూడా మళ్ళీ ఇట్లా లాస్ట్ నుండి ఈ విధంగా తీసేసుకోండి. ఓకే, సో ఇప్పుడు స్టిచ్ వేద్దాం. చూడండి, ఓకే ఇక్కడికి కట్ చేసినాను చూడండి, ఎందుకంటే దీనిపైన స్టిచ్ వస్తే మంచిగా కనబడదు కదా, అందుకోసం ఇప్పుడు ఇక్కడికి కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఇటు సైడ్ ఉంది కదా, ఇటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా కింది నుండి స్టిచ్ వేసేసుకోండి. ఇదిగోండి ఈ పాయింట్ కదా, ఇక్కడ సరిపోలేదు కదా అంటే బార్డర్ అయితే సరిపోలేదు, చిన్న చిన్న పీసెస్ ఉన్నాయి. ఒకవేళ జాయింట్ పడేటప్పుడు పడుతుంది అనుకుంటే స్టిచ్ అయితే వేసేస్తాను అక్కడ. సో ఈ విధంగా ఒక సైడ్ స్టిచ్ వేసినాం కదా, స్టిచ్ వేసిన తర్వాత ఒకసారి పైన వేసేసుకొని చూసుకోండి, కొంచెం ఎక్కువ తక్కువ ఏమైనా ఉంటే అడ్జస్ట్మెంట్ ఏమైనా చేయాల్సి వస్తే చేసేసుకోవచ్చు. ఓకే, సో మనం ఇంతే కట్ చేసినాం కదా అనుకున్న షేప్ అనేది కొంచెం అటు ఇటు అయింది అనుకోండి, కొంచెం ఇది అటు జరపడం ఇది జరపడం అట్లా చేసేసుకోవచ్చు. అదే విధంగా ఇంకో సైడ్ కూడా స్టిచ్ వేసుకుంటే అయిపోతుంది. సో ఇటు సైడ్ అయితే నాకు పర్ఫెక్ట్గా అనిపిస్తుంది. అదే విధంగా ఇక్కడ కూడా ఇంకో సైడ్ కూడా స్టిచ్ వేద్దాం. ఇక్కడ రెండో సైడ్ కూడా సేమ్ అదే విధంగా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోండి. సో ఈ మోడల్ ఇంకా కొంచెం డిఫరెంట్గా కావాలి అనుకుంటే మన ఇష్టమున్న మోడల్ అయితే మనం మార్క్ చేసేసుకోవచ్చు. నేను చూపించినట్టుగా కాకుండా కొంచెం ముందుకు వెనకాలకి చేంజ్ చేసినా కూడా షేప్ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఈ విధంగా కరెక్ట్గా మధ్యలోకి హోల్డ్ చేసుకున్న తర్వాత రెండు కూడా పర్ఫెక్ట్ ఒకదానిపైన ఒకటి పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత మనకు కరెక్ట్గా వచ్చినాయో రాలేదో చెక్ చేసుకొని షోల్డర్ కరెక్ట్గా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మిడిల్లో మనం హ్యాండ్స్ ఏవైతే మోడల్ హ్యాండ్స్ రెడీ చేసి పెట్టేసుకున్నామో దాన్ని మిడిల్లో దగ్గర నుండి అంటే షోల్డర్ జాయింట్ ఉంటుంది చూడండి, షోల్డర్ జాయింట్ అంటే మనం మార్కింగ్ పెట్టుకునే మిడిల్ పాయింట్ నుండి ఫస్ట్ ఒక సైడ్కి స్టిచ్ వేసేసుకోండి. నెక్స్ట్ అదేవిధంగా ఫస్ట్ ఫ్రంట్ సైడ్కి స్టిచ్ వేసేసుకుంటే నెక్స్ట్ బ్యాక్ సైడ్కి స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు మళ్ళీ ఒక స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసుకునేటప్పుడు సేమ్ మార్జిన్ ఉండాలి, 1/2 ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ తీసేసుకొని స్టిచ్ వేసుకోవడం వల్ల మనకి ముడత లేకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. అదేవిధంగా ఇంకో సైడ్ కూడా హ్యాండ్స్ స్టిచ్ వేసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని మిడిల్లో డాట్ అయితే మార్క్ చేసేసుకోండి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత హుక్స్ పట్టి అనుకోండి, స్టార్టింగ్ దగ్గర నుండి పట్టేసుకోవాలి. ఈ డాట్కి మనం మార్కింగ్ చేసుకున్న దానికి హుక్స్ పట్టి మధ్యలోకి పట్టేసుకొని కరెక్ట్గా లాస్ట్ వరకు గుంజి పట్టి తీసుకోండి. అప్పుడు మీకు కనుక మీకు ముందు పార్ట్ వెనకాల పార్ట్ కొంచెం ముందుకు వెనకాలకు వచ్చినా కూడా జరిపేసుకోండి, అంటే సేమ్ అదే విధంగా స్టిచ్ వేసేసుకోండి. అయ్యో సరిపోలేదు కదా అని అనుకోకండి, ఎందుకంటే మనం ఎక్కడైనా కుట్టేటప్పుడు మార్జిన్ కరెక్ట్గా తీసుకుంటే ఆ విధంగా అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసుకున్నాం కదా, నెక్స్ట్ ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగం డాట్ ఉంది మధ్యలో మనం మార్కింగ్ పెట్టుకున్నాం చూడండి అది. నెక్స్ట్ ఇది కాజా పట్టి కాజా స్టిచ్ చేస్తాం చూడండి, అక్కడ మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇవి రెండు పాయింట్ని ఒక దగ్గరికి కలిపేసుకొని ఇలా స్ట్రైట్గా లాగి పట్టేసి తీసుకోండి. లాగి పట్టేసి సైడ్కి మార్కింగ్ అయితే వేసేస్తున్నాను. నేను ఎగ్జాక్ట్గా మనం కట్ చేసుకున్నప్పుడు మార్కింగ్ పైన నేను వేయట్లేదు, లాస్ట్కి ఒక మార్కింగ్ అయితే వేసేస్తున్నాను. దాని తర్వాత మనం ఎక్కువ తక్కువ ఏమన్నా ఉంటే చెక్ చేసుకుందాం. లాస్ట్కి అయితే ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బ్లౌజ్ యొక్క ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి వెనకాల సైడ్కు. ఈ విధంగా మార్క్ చేసుకున్నప్పుడు మనకి ఆల్రెడీ ఇక్కడ మార్కింగ్ అయితే లైట్ కనబడుతుంది, మీరైతే ఒకసారి అబ్జర్వ్ చేయండి. కటింగ్ చేసుకున్నప్పుడు అది కూడా అక్కడ ముందుకు వెనకాలకి మనకి ఆల్రెడీ ఒకటే సైడ్ ఉంటుంది కదా మార్కింగ్ అనేది, రెండు సైడ్లకి ఇలా పట్టేసుకొని ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. నెక్స్ట్ హ్యాండ్స్కి కూడా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. హ్యాండ్స్కి ఇక్కడైతే కనబడట్లేదు కదా, సో హ్యాండ్కి మనకి ఎంత కావాలో చెక్ చేసుకొని పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మూడు పాయింట్స్ వచ్చేసినాయి కదా నడుము దగ్గర, చంక భాగంలో, హ్యాండ్స్, ఆ 3 పాయింట్లని కలుపుకుంటూ మనం స్ట్రైట్గా లైన్ అయితే మార్క్ చేసేసుకోవాలి ఈ విధంగా. ఓకే, ఇప్పుడు ఈ విధంగా ఫస్ట్ కరెక్ట్గా మార్జిన్ అయితే వేసేసుకోండి. అటొక స్టిచ్ ఇటొక స్టిచ్ వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఒకసారి కొలత బ్లౌజ్తో చెక్ చేసేసుకోండి కరెక్ట్గా ఉందా లేదా అనేసి. ఆల్మోస్ట్ 90% కరెక్ట్గానే ఉంటుంది. మనం ఏదైనా స్టిచ్చింగ్ అటు ఇటు చేస్తే కొంచెం లూజ్ కానీ టైట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఈ విధంగా ఒకసారి స్టిచ్ వేసుకున్న తర్వాత కొలత బ్లౌజ్తో చెక్ చేసుకోండి.
ఓకే. ఏం ప్రాబ్లమ్ లేదు అని అనుకున్నప్పుడు సైడ్‌కి ఈ విధంగా నేను చూపించినట్టుగా 2 గాని, 3 గాని స్టిచెస్ వేసుకున్నారనుకోండి మీకు పర్ఫెక్ట్‌గా అయితే ఫిట్టింగ్ వచ్చేస్తది. ఓకే. ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత కూడా ఒకసారి కొలత బ్లౌజ్‌తోని చెక్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.